ఎవరైనా సినిమాను నిర్మించిన తర్వాత దాన్ని ప్రమోట్ చేయడమే అసలైన టాస్క్. సినిమాలో దమ్ము లేకపోయినా పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్లాక్ బస్టర్ గా నిలబెట్టిన ఘటనలు ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. యూట్యూబ్ వ్యూస్ పై కూడా ప్రకటన ఇస్తూ సినిమాపై హైప్ పెంచడానికి చూస్తుంటారు మేకర్స్. ఇక నుంచి ఇలాంటి ఫేక్ రివ్యూస్ కి చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు దిల్ రాజు. యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పి ఇకనైనా మారుదామంటూ నిర్మాతలకి కీలక సూచన చేశారు. ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే యూట్యూబ్ లో రికార్డ్స్ అంటూ చెప్పడం సాధారణమైపోయింది. అయితే అందులో చాలా వరకు పెయిడ్ వ్యూస్ అని కుండ బద్దలు కొట్టేశారు నిర్మాత దిల్ రాజు. నిజానికి ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడం కోసం 24 గంటల్లో లేదా వారం రోజుల్లో ఇన్ని వ్యూస్ తో రికార్డ్స్ బద్దలయ్యాయని చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్లు పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు. డబ్బులు ఖర్చవడంతో పాటు నెంబర్స్ ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినా మళ్లీ హీరోస్ కి సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పి లేకుండా జెన్యూన్ గా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని చూపించాలని తమ్ముడు సినిమాకి అదే ఫాలో అవుతున్నారన్నారు దిల్ రాజు. యూట్యూబ్ వ్యూస్ ని కొనేసుకుని మిలియన్స్ కొద్ది చూశారు అనే ఫేక్ ప్రచారాలు ఇకపై ఆగాలని, డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమందికి రీచ్ అయిందని చెప్పుకోవడంలో అర్థం లేదు అన్నారు. నిర్మాతలు కథలపై చర్చించకుండా ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో ఉంటున్నారని దిల్ రాజు అన్నారు. మూవీ ఎకానమిక్స్ గురించి కూడా హీరోస్ ని కూర్చోబెట్టి మాట్లాడాలని సూచించారు. హీరోలు, దర్శకులు రీజనబుల్ గా రెమ్యునరేషన్లు తీసుకోవాలని సూచించారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు తెలిపారు. టికెట్ రేట్లపై పవన్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదు అన్నారు. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక కీలక మార్పు అవసరమని నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అలాగే యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పి విషయం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని ఆయన నొక్కి చెప్పారు.